ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలవాలంటే సీనియర్ పేసర్ మహమ్మద్ షమి రాణించాలని మాజీ బౌలర్ సీఎస్కే దిగ్గజం లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీల మోత మోగించిన బౌలింగ్లో షమి రాణించకపోతే టీమిండియా విజయాలు అందుకోలేదని అభిప్రాయపడ్డాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో మహమ్మద్ షమి రాణించడం టీమిండియాకు అత్యంత కీలకమని చెప్పుకొచ్చాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. గురువారం బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో భారత్ తమ క్యాంపెయిన్ ను కొనసాగించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో హై వోల్టేజ్ ఆడనున్న టీమిండియా మార్చి 2న న్యూజిలాండ్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిన భారత్ అదే జోరులో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం జట్టు మొత్తం జోష్లో ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ తో పాటు మిగతా బ్యాటర్లు, స్పిన్నర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కానీ వెన్నుగాయంతో బుమ్రా దూరం కావడంతో ఫేస్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఈ టోర్నీ నేపథ్యంలో ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడిన లక్ష్మీపతి బాలాజీ మహమ్మద్ షమి రాణించడంపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. 2019, 2023 వన్డే ప్రపంచ కప్ లో షమి అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. బుమ్రా కంటే ముందు షమినే భారత ఫేస్ విభాగాన్ని నడిపించాడని గుర్తు చేశాడు. వాస్తవానికి 2019, 2023 వన్డే ప్రపంచ కప్ లో బుమ్రా కంటే మహమ్మద్ షమి మెరుగైన ప్రదర్శన చేశాడు. 3 ఫార్మాట్లలో బుమ్రా ఛాంపియన్ బౌలర్, కానీ షమి ఎంతో అనుభవం కలిగిన ఫేసర్. బుమ్రా రాకముందు షమి భారత ఫేస్ అటాక్ ను నడిపించాడు. ఈ టోర్నీలో టీమిండియా ఆధిపత్యం కొనసాగాలన్నా, విజయాలు సాధించాలన్నా కొత్త బంతితో షమి మెరుగైన ప్రదర్శన చేయాలి. కొత్త బంతితో తొలి 6 ఓవర్లలో అతను చూపే ప్రభావం టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. చీలమండం గాయం తర్వాత అతని బౌలింగ్ వేగం తగ్గింది. గాయాలైనప్పుడు ఇది సహజం. ప్రతి క్రీడాకారుడి జీవితంలో ఇది భాగమే. ఇందుకు మనం ఏం చేయలేం. ఈ సమస్య నుంచి అధిగమించే అనుభవం షమికి ఉంది. అతను మరింత బౌలింగ్ చేస్తే మెరుగ్గా రాణిస్తాడు. ఫిజికల్ కండిషన్ కు తగ్గట్టు ప్రాక్టీస్ కొనసాగించాలి అని లక్ష్మీపతి బాలాజీ చెప్పుకొచ్చాడు.